హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఎవడైనా ఒక తప్పు చేశాడంటే దానికి సచ్చినట్టు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి తప్పు చేయడానికి మనం ఆలోచించాలి. ఇప్పుడు గుంటూరులో మొన్న అంబటి రాంబాబు గారి ఇంటి పైన దాడి జరిగి ఇంటిని తగలబెట్టారు. అతని పైన హత్యాయత్నం చేశారన్నది ఈ గల్లా మాధవి ఎవరైతే గుంటూరు ఎమ్మెల్యే ఉన్నారో ఆవిడ పైన వస్తున్న అభియోగం. గతంలో ఈవిడ గురించి మనం చూసుకున్నట్లయితే రోడ్డు మీద అక్కడక్కడ భగవద్గీతలు అమ్ముతుంటే వాళ్ళని ఆపి ఎవరు అమ్మమన్నారు నిన్నని అడిగింది ఈవిడే. అంటే రోడ్ల మీద భగవద్గీతలు అమ్మొద్దు అని ఆవిడ ఆపారు. అటువంటి మంచి మనిషి అనమాట ఆవిడ. అదేవిధంగా ఈవిడ గురించి చెప్పాలంటే మీటింగులకు రండి, చంద్రబాబు నాయుడు గారు కనీసం లీస్ట్ పోతారు ఈవిడనంటే కనీసం చూసేవాళ్ళు కూడా కాదు. ఈవిడంటే ఈ మీటింగ్‌లో ఎవరన్నా అనుకున్నా కూడా అందరిని బతిమలాడుకునే పరిస్థితి నుంచి అంబటి రాంబాబు పైన దాడి చేసిన తర్వాత ఈవిడ మాటలకి, దాడికి ముందు, దాడి తర్వాత ఎంత నటనా కౌశల్యాన్ని ప్రదర్శించారనేది మీరు చూసినట్లయితే అద్భుతంగా ఉంటది. ఇందుట్లో ఏ మాత్రం హైయెస్ట్ పెయిడ్ ఆర్టిస్టుల కన్నా కూడా తగ్గలేదు మేడం. ఒకసారి మీరు చూడండి. మీరు మహిళైనా రెచ్చగొడతారా? అంతమంది రౌడీ మూకల్ని తీసుకొనెళ్ళి మీరు ఇంటి మీదకెళ్ళి విధ్వంసం సృష్టిస్తారా అని అడుగుతారు. మీరు ఆద్యాంతం నేను నా ఎంటర్ అయినప్పుడు దగ్గర నుంచి నేను మళ్ళీ లీవ్ అయ్యేదాకా కూడా మీరు నా ఫోటోలు చూడండి, వీడియోలు చూడండి, ఆఖరికి నా మొహం కన్నా చూడండి. మీరు ఇక్కడ మొహమా మేడం? అది కూడా క్లారిటీ చెప్పాలి. ప్రెస్ మీట్ పెట్టినప్పుడేమో మొహం ఒక విధంగా ఉంది, ఇక్కడేమో ఒక విధంగా ఉంది. ఏ మొహం చూడాలో కూడా మీరు క్లియర్‌గా చెప్పాలన్నమాట. కూడా ఒకరిని ప్రవోక్ చేస్తూ గానివ్వండి, మీరు కానివ్వండి నేను చూసుకుంటాననే సైగలు చేయడం గానివ్వండి, అసలు నేను అందరినీ ఫోన్లు చేసి పిలిపించి మీరు ప్రత్యక్ష సాక్షుల చేతులు 2 ఇలా కట్టుకొని నేను వచ్చాను. ఎంత పద్ధతిగా చేతులు 2 ఇలా పట్టుకొని వచ్చారంట. నిజమే మేడం? నిజంగానే ప్రెస్ ముందు ఎలా చెప్తున్నారంటే, మా అనిత మేడం గారు మాకు ఒక మంచి పదాన్ని ఇచ్చారు. మీరు మర్చిపోయి ఉండొచ్చు, మా గూగుల్ ఎప్పుడు మర్చిపోద్దని చాలా స్పష్టంగా చెప్తా ఉంటారు మేడం. ఒకసారి ఆ గూగుల్ ఏం చెప్తుందో చూద్దామా? వినండి. ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి. మీరు మర్చిపోయిన గూగుల్ మర్చిపోదు. ఈరోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. ఈరోజు మేమందరం కూడా దాడికి దిగబడ్డామని సేమ్ మొహం, నా మొహం చూడండి అన్నట్టుగా చూస్తున్నాం మేడం. సేమ్ మొహం కదా, ఈ మొహం కదా. ఇక్కడ దాడికి దిగబడ్డామని ఎలా చెప్తూ ఉన్నారు మరి మీరు? అంటే మీడియా ముందుకొచ్చి కూడా ఈ రేంజ్‌లో అబద్ధాలు ఆడటం కేవలం మీకే చెల్లింది. సరే కానివ్వండి. ఈరోజు మేము ఖచ్చితంగా దాడికి దిగబడ్డాము. ఈ మూకను మొత్తాన్ని యేసుకొనొచ్చి, ఇంకా రౌడీలను మొత్తాన్ని పిలుచుకొనొచ్చి, అంబటి రాంబాబు గారి ఇంటి పైన దాడి చేసిన మహిళ. ఇక్కడ మీరు నన్ను గమనించినట్లయితే నేను చేతులు కట్టుకొనొచ్చాను, చేతులు మడుచుకొనొచ్చాను. వచ్చి అట్లా సైగలు చేయలేదు. అన్నీ చేశారు కాబట్టి సైగలు, గీగలు. ఎవడన్నా నేనేమైనా చేశానా? నేనేం చెప్పానా? చెప్పి చేయించలేదు అంటారు. నేనేమైనా సైగలు చేశానా? నేనేం చెప్పానా? అన్నీ చెప్తుంది ఈవిడే. ఇక్కడేమో డైరెక్ట్‌గా మేమే చేసాము, దాడికి కావాలని వచ్చామని చెప్తుంది. ఇట్లాంటి వాళ్ళని ఎలా పొలిటీషియన్స్‌గా యాక్సెప్ట్ చేస్తున్నారు? ఇంకో 10 తరాల తర్వాత కూడా అబ్బో! తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి. ఇంకో 100 తరాలైనా కూడా ఈ వీడియో ఎక్కడికి పోదు తల్లి. ఈ యూట్యూబ్‌లో అలాగే ఉంటది. సో, ఈవిడ కూడా ఆవిడే అనమాట. ఈవిడ అబ్బో! మేము అప్పుడు అలా చేయలేదు, తీసుకురాలేదని చెప్పి ఇప్పుడేమో మంచి కామెంట్ చేస్తున్నారు, వినండి. ఇది ఇక్కడతో వదిలేయండి. శిక్ష పడాలి అని అనుకున్నాము, క్షమాపణ చెప్పాలి అని అనుకున్నాం, అది చెప్పాలి. శిక్ష పడాలి అనుకున్నాం, చట్టం తన పని తను చేసుకుంటూ. ఈవిడకి కనీసం మిడిమిడి జ్ఞానం కూడా లేదనుకుంటా. ఏదో అయ్యింది కానీ గుడ్డులో మెల్లగా ఎమ్మెల్యే. ఈవిడ కొద్దిగా కూడా ఆలోచన లేదండి. ఆల్రెడీ అంబటి రాంబాబు గారు ఆ రోజు ఈవినింగే ప్రత్యేకంగా ఈవిడ పెట్టినట్టే ఒక ప్రెస్ మీట్ పెట్టి అనకుండా ఉండవలసింది, నా వయసుకి అయితే తగదు, కానీ వాళ్ళు మా పైన చేస్తున్న దాడిని, భీమినేని వందన గారు వీళ్ళు చేస్తున్నటువంటి దాడిని, వాళ్ళు తిట్టిన తిట్లను తట్టుకోలేక నేను అలా చేశానని ఆయన స్పష్టంగా సారీ చెప్పాడు. ఈవిడకి వినిపించలే. మరి చెవుల్లో ఏమైందో నాకైతే తెలీదు. చూద్దాం, వదిలేయండి అంటే ఇప్పుడు ఈవిడ హిత పలుకుతుంది. లడ్డు వివాదంలో డైవర్స్ పాలిటిక్స్ చేసి అంబటి రామ్ అరెస్ట్ మీదకి తోచింది ఎవరో ప్రపంచం మొత్తానికి తెలుసండి. దీంట్లో మీరు కొత్తగా చెప్పాల్సిందేం లేదు. ఈవిడ ట్విట్టర్ ప్రొఫైల్ నేను చూసా అంట, సిట్ నివేదికలో కల్తీ ఉందని వచ్చిందంట. జంతు కొవ్వులు, పంది కొవ్వులు ఉన్నాయని వచ్చినాయి అంటే. ఈవిడ ఎలా చదువుకుంది? అప్పుడప్పుడు ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంది, చదువుకుందాం అనుకుంటున్నా. లేదని ఇచ్చిందని కదా ఇక్కడ జరుగుతుంది గొడవ. ఆ మాత్రం కూడా తెలియదు ఈవిడికి.
మళ్ళీ వస్తాం. ఇది హెచ్చరిక. ఎవరికి మనం ఇచ్చేది హెచ్చరిక? చూద్దాం. మాట్లాడండి, తప్పు మాట్లాడండి, మళ్ళీ వస్తాం కాబట్టి దీన్ని ఆపేయండి. మరి జగన్ని పుట్టుకే తప్పు అని మాట్లాడి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి సేమ్ చేయాలా వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా? జగన్ని నీ అమ్మ మొగుడిచ్చాడా, ఈ అమ్మమ్మ మొగుడిచ్చాడా, మీ నాయనమ్మ మొగుడిచ్చాడా అన్న చంద్రబాబుని కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్ళి ఇలాగ దాడులు చేస్తే ఊరుకుంటారా? లేదంటే ఇలాగ కర్రలు పట్టుకొని దొరికినట్టు వేసుకుంటా పోతే ఎలా ఉంటుంది? అర్థం చేసుకోండి. లోకేష్ ముండల్ని మింగడానికి వెళ్ళాడు లండన్ అని మాట్లాడాడు. అటువంటి వాళ్ళని ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? పరామర్శ కోసం పాపం ఆయన దారి ఖర్చులకు ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గారంట పరామర్శించడం కోసం ఆయన దారి ఖర్చులకి ఆస్తులు అమ్ముకోవాలంటే అంటే అంతమందిని కొట్టింది ఈవిడెళ్ళి. ఈవిడ కరాటీ, కుంఫు, టైక్వాండో, కిక్ బాక్సింగ్, నార్మల్ బాక్సింగ్, ఇంకా కొత్త కొత్త పేర్లు ఉంటాయి కదా, ఆ బాక్సింగ్, ఈ బాక్సింగ్, అల్లా బాక్సింగ్ అన్నీ వచ్చి మేడంకి. బ్రూస్ లీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారనుకుంటా మేడం గారు. ఆస్తులు అమ్ముకుంటారంట. ఈవిడ చేసే విధ్వంసాన్ని చూస్తే పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు అమ్ముకుంటారంట. అంటే ఇది కేవలం పార్టీ అధికారంలో ఉన్నదని వచ్చినటువంటి బలుప, కొవ్వ, ఇంకోట అనేది ఎవరికీ అర్థం కావట్లేదు. ఒకవేళ రేపొద్దున పార్టీ ఓడిపోతే పరిస్థితి ఏంటి? గుంటూరులోనూ ఉండగలవా అసలు? గుంటూరులోనే కదా, టోటల్ ఇండియాలో ఉండగలవా? పోనీ ఇండియాలో ఉండగలకుండా ఎక్కడికన్నా పారిపోతే జగన్మోహన్ రెడ్డి చూస్తూ ఊరుకుంటాడా? మొన్నే ఒక లాయర్ రజనీ ఎవరో చెప్తుందో, పొరపాటున పారిపోదామని విమానం ఎక్కినా కూడా అది రివర్స్ టేక్ ఆఫ్ అయ్యి వచ్చేసి పులివెందుల్లో ల్యాండ్ అయ్యిద్దంట. మరి ఆలోచించుకో. నీకు అర్థం కావట్లే పరిస్థితి. నువ్వు ఏలు చూపించినంత ఈజీ కాదు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవటం అంటే. ఇప్పుడు నువ్వు ఏలు చూపిస్తున్నావు కదా, మరి ఈరోజు గుంటూరు వస్తున్నాడు, ఏం పీకుతున్నారు మీరు అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడుగుతున్నారు. మేడం ఏం పీకుతారు మీరు? జగన్మోహన్ రెడ్డి గుంటూరు వచ్చాడు, ఏం పీకుతారు అని అడుగుతూ ఉన్నారు. ఇది గనక రిపీట్ అయితే ఒక్కళ్ళం కాదు ఈసారి. ఒక మహిళని మీరు అవమానించినందుకు గుంటూరు మహిళ గల్లా మాధవి గుంటూరు మహిళలను వేసుకొని మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇదే మళ్ళీ మీరు పదే పదే గనక ప్రవోక్ చేస్తూ, డైవర్స్ చేస్తూ, మితిమీరిన వేషాలు గనక వేస్తే రోజు గుంటూరు మహిళ కాదు ఆంధ్ర మహిళ వస్తుంది బయటికి. మీరు అది గుర్తుపెట్టుకొని వ్యవహరించండి. ఇంకా చాలు, దీన్ని ఆపండి. రాంబాబు గారు గుంటూరులో పెట్టలా, రాంబాబు గారు కూతుర్లు అసలు గుంటూరుకి పల్నాడికి సంబంధాలు లేవు. ఈ ఒక్కడే గుంటూరులో పుట్టి గుంటూరు మహిళ, ఆంధ్రప్రదేశ్ మహిళ, తర్వాత భారతదేశ మహిళ ఈ ఒక్క ఆవిడే. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి మహిళలే లేరు. ఈసారి మరి దమ్ముంటే చూసుకోండి అని వాళ్ళు కూడా అంటున్నారు. ఏం చేద్దాం మేడం? అంతేకాదు జగన్మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరు వెళ్తున్నాడు. మరి ఈ గల్లా మాధవి గారు ఏం చేస్తారో చూద్దాం అంటూ చూసావా ఈ ప్రభంజనాన్ని కొట్టుకుపోతారు. టీడీపీ నాయకులు ఎవరైనా పొరపాటుని చుట్టుపక్కల కనిపించకూడదు. నాకు తెలిసి గుంటూరులో ఉన్న టీడీపీ ఆఫీసులను కూడా ఈరోజు మూసేసుకొని ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని టీవీలో ఈ వీడియోలు చూస్తూ ఒకళ్ళేమో 1కి ఒకళ్ళేమో 2కి డైపర్లు పెట్టుకొని కూర్చొని ఉంటారనేసి వార్తలు వస్తున్నాయి. మరి దానిపైన ఏం మాట్లాడదాం? మళ్ళీ గల్లా మాధవి గారు మరి బయటికి రండి, మాట్లాడండి, దీనిపైన మాట్లాడండి గట్టిగా. మరి మాట్లాడాలి కదా. వచ్చి మధ్యలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి ఆగు, నీ ఆస్తులు అమ్ముకుంటావు అని మాట్లాడు. జన ప్రవాహాన్ని చూస్తున్నట్టుంది కానీ జగన్మోహన్ రెడ్డి చూస్తున్నట్టుందా? చూడండి, ఇది ఒక్కటే కాదు, ఇది అక్కడ జరుగుతున్నటువంటి అసలు నిజంగా చెప్పండి, ఎవరు పిలిచారండి? ఇంతమంది వచ్చారు. మీరు మహా అయితే ఒక 100 మందో 200 మందో కిరాయి గూండాలు వెళ్ళి అంబటి రాంబాబు ఇంటి పైన దాడి చేసి ఉంటారు. ఇక్కడ చూసుకుంటే ప్రభంజనం కనిపించట్లా. జగన్మోహన్ రెడ్డి గారి రేంజ్ ఏంటి, మీరేంటి, మీరు మాట్లాడిన మాటలు ఏంటండి? అసలు ఏమన్నా ఏదైనా ఉందా? చూడండి ఎంతమంది వస్తున్నారు. ఆ కాన్వాస్ చూసారా? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వెళ్తే ముక్కుతూ మూలుతూ 10 కార్లు వస్తాయి. ఇక్కడ చూడండి ఎన్ని వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల మొదటి వారంలో ఒక మేకప్ వేసుకొని ఆర్టిస్ట్ లాగా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి, ఒకళ్ళ దగ్గర చెప్పులు కుట్టే వాళ్ళ దగ్గర, ఒక దగ్గర డ్రమ్స్ తయారు చేసే వాళ్ళ దగ్గర, కిరాణా షాపులో, కటింగ్ బార్బర్ షాపులో, రిక్షా వాళ్ళందరితో తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు ఒక్కళ్ళు కూడా పక్క చుట్టుపక్కల మీ జనాలు చూడలేదే. కానీ ఇక్కడ చూసారా ఎలా వస్తున్నారు? అంటే నోటికి అద్దు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు వాగేస్తే కుదరదమ్మా. చూడండి, ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఎన్నోసార్లు తిరిగారు, ఎప్పుడన్నా ఇలా జనాలను చూసారా?
మీ మొహాలకి ఎప్పుడన్నా ఇలా చేశారా అని అందరూ అడుగుతున్నారమ్మా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు వస్తున్నారు కదా! ఈ మాధవి గారు ఎక్కడున్నారో ఒకసారి అడ్రస్ చెప్పండి. పొరపాటున కూడా ఆ పరిసర ప్రాంతాల్లో అయితే ఉండుండదు. నవ్వేందయ్యా బాబు నాకు అర్థం కాదు. వండర్‌ఫుల్‌గా నవ్వుతారాయన. ఈ అద్భుతమైనటువంటి గుంటూరు టూర్‌ని ఎవడైనా, ఏ పార్టీ వాడైనా, ఎనీ పార్టీ ఇండియా వైస్‌గా ఎవరైనా ఆపగలరా? ఆపే దమ్ము ధైర్యం ఉందా? ఆ! గల్లా మాది ఆస్తులు అమ్ముకుంటారా? వీళ్ళు తలుచుకుంటే మీ ఆస్తులు అమ్ముకోవడం కాదు. ఇండియా నుంచి పారిపోవాల్సొస్తది గుర్తుపెట్టుకో అమ్ముకొని అనేసి వైఎస్ఆర్‌సీపీ నాయకులు అంటున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కూడా అదే చెప్తున్నారు. బీ కేర్‌ఫుల్, అధికారంలోకి వస్తే మాత్రం ఈసారి మామూలుగా ఉండదు. రప్ప, రప్ప ఇట్లాంటి పదాలు మరిచిపోయారు వాళ్ళు. దానికి మించి వెళ్ళిపోయారు వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళు. సొంత పార్టీ వాళ్ళు మీ వాళ్ళని కూడా ఒకసారి అడుగమ్మా మాధవి. ఏదో అబద్ధాలు మీడియా ముందు ఆడినట్టు ఏదో పార్టీ నాయకుల్ని ఉత్తేజపరచడం కోసమో, వాళ్ళ దగ్గర మెప్పు పొందటం కోసమో మీడియా ముందు ఇష్టం వచ్చినట్టు అవాకులు, చవాకులు పెడితే తర్వాత అరిటాకుల్లో కూడా ఎవడు అన్నం పెడతానికి ఉండడు మీకు అనేది చెప్తూ ఉన్నారు. దయచేసి అర్థం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.